స్క్వేర్ ఫుట్ ఛానల్ కి స్వాగతం. నేటి ట్రెండింగ్ న్యూస్ లో మనం మాట్లాడబోయేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే హెచ్సియు జీవ వైవిధ్యం గురించి. ఈ విషయం ఇప్పుడు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏం జరుగుతుంది రండి తెలుసుకుందాం. హెచ్సియు క్యాంపస్ లోని 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం ఐటీ పార్క్ డెవలప్మెంట్ కోసం వేలం వేయాలని ప్లాన్ చేసింది. ఈ భూమిలో 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు, జింకలు, తాబేలు, అడవి పందులు వంటి అరుదైన జీవరాశులు ఉన్నాయి. ఈ ప్రాంతం హైదరాబాద్ కు ఆక్సిజన్ సరఫరా చేసే గ్రీన్ లంగ్స్ లాగా పనిచేస్తుంది. కానీ ఈ భూమిని క్లియర్ చేసి చెట్లను నరికివేసేందుకు జేసీబీలు రంగంలోకి దిగాయి. ఈ నిర్ణయంతో విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో జీవ వైవిధ్యాన్ని నాశనం చేయడం అంటే హైదరాబాద్ భవిష్యత్తుపై దాడి చేయడమే అని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు సేవ్ హెచ్సియు అనే ఉద్యమాన్ని మొదలుపెట్టి నిరసనలు చేస్తున్నారు. కానీ పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి కొందరిని అరెస్ట్ చేశారు. ఈ విషయం జాతీయ స్థాయికి చేరింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి ఈ భూమి విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. అటవీ శాఖ కూడా ఈ ప్రాంతంలోని వన్యప్రాణులను కాపాడాలని ఒత్తిడి చేస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో దాఖలైన పిల్పై విచారణ చేపట్టింది. ఏప్రిల్ 2న చెట్లు నరికివేతను నిలిపేయాలని ఆదేశించింది. సినీ నటులు దియా మిర్జా, ప్రకాష్ రాజ్, ఇషా రెబ్బా వంటి సెలబ్రిటీలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అడవులు లేకపోతే భవిష్యత్తు లేదు, ఇది అభివృద్ధి కాదు విధ్వంసం అని దియా మిర్జా అన్నారు. ప్రకాష్ రాజ్ కూడా ఈ నాశనాన్ని ఒప్పుకోలేం అని తీవ్రంగా స్పందించారు. మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ భూమి ప్రభుత్వం సొంతమని, హెచ్సియుకు ఒక అంగుళం కూడా తీసుకోలేదని చెప్పారు. ఉద్యోగ అవకాశాల కోసం ఈ ప్రాజెక్ట్ అవసరమని, జీవ వైవిధ్యాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. కానీ విద్యార్థులు, పర్యావరణవాదులు ఈ వాదనను వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం హెచ్సియు గురించి మాత్రమే కాదు, హైదరాబాద్ భవిష్యత్తు గురించి. మీరేమనుకుంటున్నారు? అభివృద్ధి కోసం జీవ వైవిధ్యాన్ని త్యాగం చేయడం సరైందేనా? కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.